హలో ఆల్, వెల్కమ్ టు డిజిలోన్స్. నా పేరు శ్రీలక్ష్మి. చాలామంది నోట్లో ఈ మధ్య మనం ఎక్కువ వింటున్న వర్డ్ కార్పొరేట్ ఫండింగ్. అసలు ఈ కార్పొరేట్ ఫండింగ్ అంటే ఏంటి? ఇది ఎవరెవరికి ఇస్తాము? అసలు దీనికి కావాల్సిన ప్రొసీజర్స్ ఏంటి? అనేది తెలుసుకుందాం ఇవాళ. ఇవాళ మనతో ఈ కార్పొరేట్ ఫండింగ్ గురించి చెప్పడానికి వెంకట్ సాయి సార్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద బిజినెస్ ఫర్ ప్రాజెక్ట్ లోన్స్, డిజీ లోన్స్‌లో ఆ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం ఒక్కసారి దీని డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో వెంకట్ సాయి గారు. నమస్తే అండి. హాయ్. సార్, ఈ మధ్య మార్కెట్‌లో ఎక్కువ వినిపిస్తున్న వర్డ్ కార్పొరేట్ ఫండింగ్. అసలు ఓకే. కార్పొరేట్ ఫండింగ్ అంటే ఏంటి? అసలు ఇది ఎవరికి చేస్తాము? అసలు రియల్ ఎస్టేట్‌లో మనం ఎక్కువగా ఈ మధ్య ఎందుకు ఈ వర్డ్ వినిపిస్తుంది? సో ఓకే. ఫస్ట్ క్వెషన్, అందరికీ నమస్కారం అండి. కార్పొరేట్ ఫండింగ్ అనేది ఇట్ ఈస్ ఫండింగ్ టు అన్ ఆర్గనైజేషన్ ఆర్ అన్ ఇండస్ట్రీ. ఇట్ క్యాన్ బి సర్వీస్ ఇండస్ట్రీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో కార్పొరేట్ ఫండింగ్లో మేజర్గా వి ఫోకస్ ఆన్ టూ సెగ్మెంట్స్. వన్ ఈజ్ రియల్ ఎస్టేట్ బిల్డర్ ఫండింగ్, సెకండ్ వన్ ఈజ్ ఎంఎస్ఎంఈ ఫండింగ్. ఓకే. సో రియల్ ఎస్టేట్ వాళ్ళకి జనరల్‌గా లోన్స్ ప్రొవైడ్ చేస్తాం కదా మనము. రియల్ ఎస్టేట్ వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి ఏ సార్ట్ ఆఫ్ లోన్స్ ఇస్తాము? ఓకే. వెరీ గుడ్ క్వశ్చన్. రియల్ ఎస్టేట్ బిల్డర్ ఫండింగ్ అనేసరికి జనరలీ బిల్డర్ ఆర్ డెవలపర్ ఓ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ హీ హ్యాస్ టు ఫైనలైజ్ ల్యాండ్ అండ్ దెన్ పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్స్ అంటే వాటర్ బోర్డ్ నుంచి, పొల్యూషన్ కంట్రోల్, ఓకే, అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ పర్మిషన్స్ తీసుకొని రేరా అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. రేరా ఈజ్ నథింగ్ బట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని గవర్న్ చేస్తుంది. సో రేరా అప్రూవల్ తీసుకున్న తర్వాత బ్యాంక్ లోన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ప్రమోటర్ క్రెడెన్షియల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే బిల్డర్ ఇంతకు ముందు కట్టిన ప్రాజెక్ట్స్, ఆయన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేశాడు, ఇవన్నీ చూస్తారు. సో బ్యాంక్ టు బ్యాంక్ రిఫర్గా ఉంటుంది. సో ఆ పర్టికులర్ బిల్డర్ క్రెడెన్షియల్స్ బేస్ చేసుకొని ఏ బ్యాంక్లో ఫిట్ అవుతుంది, ఏ ఇన్స్టిట్యూషన్లో ఫిట్ అవుతుంది, దాన్ని బేస్ చేసి ప్రాసెస్ చేస్తాం. సో జనరల్గా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ బిల్డింగ్లో జనరల్గా 5 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంటాం. కన్స్ట్రక్షన్ ఫండింగ్ అనేసరికి జనరల్గా మనము తరచుగా వినే హోమ్ లోన్ ఎలా ఉంటుందో, స్టేజ్ వైజ్ ఫండింగ్ ఎలా ఇస్తారో సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ ఫండింగ్ కూడా స్టేజ్ వైజ్గా ఫండింగ్ చేస్తారు. సపోజ్ ఒక ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి 100 కోట్లు ఉంది. 100 కోట్లలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫండింగ్ అనేది 30-40% మనం కన్స్ట్రక్షన్ ఫండింగ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెంటరీ ఫండింగ్ ఉంది. ఇన్వెంటరీ ఫండింగ్ అనేసరికి బిల్డర్ ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్స్లో ఏవైతే అన్సోల్డ్ యూనిట్స్ ఉంటాయి, అంటే సపోజ్ ఓ బిల్డర్ 100 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశాడు. అందులో 50 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో 20 ఫ్లాట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. బ్యాలెన్స్ 30 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఆ 30 ఫ్లాట్స్ని స్టాక్ కింద తీసుకొని అది దాని మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని 50% ఫండింగ్ ఇస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెంటరీ ఫండింగ్. ఇప్పుడు ఈ ఇన్వెంటరీ ఫండింగ్ ఏదైతే చేస్తారో, ఆ అమౌంట్‌ని కస్టమర్, అంటే ఆ ఫండింగ్ చేసిన డబ్బుల్ని కస్టమర్ అదే ప్రాజెక్ట్‌కి వాడాలా? వేరే ప్రాజెక్ట్స్‌కి వాడుకోవచ్చా? జనరల్లీ ఏమవుతుంది అంటే బిల్డర్ అనే వాళ్ళు ఫండ్స్ రిక్వైర్మెంట్, బేసికల్గా వాళ్ళ ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి చాలా తక్కువ మంది తీసుకుంటారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెంటరీ ఫండింగ్ జనరలీ ఇట్ వుడ్ బి ఫర్ అ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. సో బేస్ చేసుకుని వీ కెన్ గివ్ ఇట్. అండ్ కమింగ్ టు థర్డ్ పాయింట్ వచ్చేసరికి వీ టాకింగ్ అబౌట్ లాస్ట్ మైల్ ఫండింగ్. అంటే ఓ బిల్డర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి లోన్ తీసుకోవాలని రూల్ లేదు. సో చాలా మటుకు చాలామంది ఓన్ ఫండ్స్తోనే చేస్తారు. అండ్ ఇంకోటి, బిల్డర్ ఫండింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే తీసుకోవాలని లేదు. దట్ క్యాన్ బి అట్ ది ఇనిషియల్ స్టేజ్, మిడ్ స్టేజ్. సో ఈ లాస్ట్ మైల్ ఫండింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సపోజ్ 80% కంప్లీట్ అయిపోయింది, ఫినిషింగ్ స్టేజ్లో ఫండింగ్ కావాలి. ఇన్ దట్ కేస్ ఆల్సో వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ఎ ఫండింగ్. సో దోస్ కైండ్ ఆఫ్ కేసెస్ని మనం లాస్ట్ మైల్ ఫండింగ్ అంటాం. దీంట్లో ఇంకా 2 ఆప్షన్స్ ఏమిటంటే లోన్స్ టు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, అలాగే లోన్స్ టు కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేస్తాం. సో టోటల్గా రియల్ ఎస్టేట్లో కావాల్సిన బిల్డర్ కావాల్సిన ఫండింగ్ సర్వీసెస్ ఏవైతున్నాయో మనతో అసోసియేట్ అయిన బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మేము ఫండింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అంటే వీటికి ఫండింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు? అంటే మీరు చెప్పారు ఇలాగా 4 వెరైటీస్ చేస్తామని. అవి ఎన్ని డేస్‌లో చేస్తాం? అంటే ఎంత టైం పీరియడ్‌లో చేస్తాము? జనరల్ ఏమవుతుందంటే ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సో సపోజ్ కన్స్ట్రక్షన్ ఫండింగే అంటాము. కన్స్ట్రక్షన్ ఫండింగ్ అన్నప్పుడు
డాక్యుమెంటేషన్స్ అండ్ అప్రూవల్స్ అన్నీ సరిగ్గా వచ్చిందంటే వీ కెన్ ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్ విత్ ఇన్ 45 days. సో ఇట్స్ ఆల్ అబౌట్ డాక్యుమెంటేషన్ పార్ట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ది ప్రమోటర్. సో జనరల్గా స్టాండర్డ్ టాట్ అయితే 45 daysలో అయిపోతుందండి. ప్రాజెక్ట్ ఫండింగ్స్ తీసుకునేటప్పుడు జనరల్గా ఏమైనా రూల్స్ ఉంటాయా? అంటే ఇంత ఫైర్ ఇస్తాము, లేకపోతే ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్స్ రిలీజ్ చేస్తాము, ఇట్లాంటి రూల్స్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా ప్రతి ఒక్క ఫండింగ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా ఉంటాయి. సో వెన్ ఇట్ కమింగ్స్ టు మీ ఇంతకుముందు చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్ ఫండింగ్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ ఫండింగ్ పర్సంటేజ్ టోటల్గా ఎంత కాస్ట్ అవుతుంది ప్రాజెక్ట్కి, ఆ ప్రాజెక్ట్లో కాస్ట్ కన్స్ట్రక్షన్కి బ్యాంక్ విల్ కమ్ ఓన్లీ అప్ టు 40 to 50%. బ్యాలెన్స్ 50% ది బిల్డర్ హ్యాస్ టు మొబిలైజ్ ది ఫండ్స్. అంటే ఆ మొబిలైజేషన్ ఎలా జరుగుతుందంటే సేల్స్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఫండింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 10% రిలీజ్ చేస్తాము. సో బ్యాలెన్స్ ఫండర్ ప్రమోటర్ హ్యాస్ టు షూ ది సేల్స్ ఆల్సో. సేల్స్ అంటే అందుకోసం మనం తరచుగా మనం వింటాము ఇనిషియల్ ఆఫర్ అని, ప్రీ ఆఫర్స్ అని ఇస్తుంటారు. సో వాళ్ళు సేల్స్ చూపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా పర్సంటేజ్ రిలీజ్ చేయాలి అంటే సేల్స్ వస్తేనే మనం బ్యాంక్ విల్ రిలీజ్ ది ఫర్దర్ ఫండ్స్. ఓకే. అంటే ప్రీ లాంచ్ అని పెట్టేది దీనికోసం అని చెప్పి. ఓకే, ఓకే. అంటే ఈ ప్రీ లాంచ్లో బుక్ అయినవి వాళ్ళు సేల్స్ కింద చూపించుకుంటారు. ఏంటంటే ఒకసారి ఫండింగ్ ఇచ్చిన తర్వాత ఎస్క్రో అకౌంట్ అని ఓపెన్ చేస్తాము. అందులోనే సేల్స్, అందులోనే లోన్ అమౌంట్, అందులో నుంచి ఈఎంఐ డిడక్షన్ వస్తుంది. సో ఒకసారి లోన్ ఇచ్చిన తర్వాత అందులో సేల్స్ కనిపించాల్సి ఉంటుంది. సేల్స్ కనిపిస్తేనే ఫర్దర్ అమౌంట్ అన్నట్టు రిలీజ్ అవుతుంది. సేల్స్ కనిపించకపోతే ఫండింగ్ కూడా ఆపేస్తారండి. ఓకే. ఎందుకంటే ప్రాజెక్ట్ వైబుల్ ఉండాల్సి ఉంటుంది. ఇట్ షుడ్ బి బోత్ మ్యూచువలీ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్స్. మారటోరియం లాంటివి ఏమైనా ఇస్తామా సార్ వీటికి? మారటోరియం అనేది టు సర్టన్ ఎక్స్టెంట్ బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ ది బిల్డర్ మారటోరియం ఉంటుంది. కొన్ని బ్యాంక్స్లో 12 months ఉంటాయి, కొన్ని మంత్స్ 24 months, కొన్ని బ్యాంక్స్లో 36 months బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. మనం ఏ ఇన్స్టిట్యూషన్లో ఫండింగ్ ఇప్పిస్తున్నామో దాన్ని బేస్ చేసి ఉంటుందండి. మారటోరియం ఇనిషియల్గా ఉంటుంది. అంటే ఈ పీరియడ్స్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, 12 months, 24 months, 36 months ఇలాగా. ఇప్పుడు ప్రాజెక్ట్ని మీరు ఎన్ని మంత్స్ ఆఫ్ టెన్యూర్ అని ఎలా డిజైన్ చేస్తారు? ఎప్పుడైతే వీళ్ళు అప్రూవల్స్ కోసం అంటే పర్మిషన్స్ తీసుకుని రేరా అప్రూవల్ తీసుకుంటారో, రేరా అప్రూవల్లోనే గవర్నమెంట్ విల్ డిసైడ్ టెన్యూర్. ఈ టెన్యూర్ లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని ఉంటుంది. ఓకే. అందుకోసమే ఎప్పుడైతే బిల్డర్ పర్మిషన్స్ అక్వైర్ చేసుకుని వెళ్తాడో అప్పుడే లోన్ ఫండింగ్ కోసం స్టార్ట్ చేస్తాడు. బై ద టైం రేరా అప్రూవల్ రాగానే లోన్స్ వచ్చేసిందంటే ఈ కెన్ ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. కొన్ని విషయాల్లో రేరా అప్రూవల్ ఎక్స్పైర్ అయిపోతుంది. అలాంటి టైంలో కూడా కొన్ని మనం ఏంటంటే దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం జనరల్గా ఏంటంటే రేరా అప్రూవల్ డ్యూరేషన్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఓకే. ఇప్పుడు మనం మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మనము బిల్డింగ్స్ లేకపోతే అపార్ట్మెంట్స్ లేదు అని అంటే విల్లాస్ ఇలాంటి వాటికి లోన్స్ ఇస్తాం. మరి ఓపెన్ ప్లాట్స్ కానీ ఫార్మ్ ల్యాండ్స్, అగ్రి ల్యాండ్స్ వీటికి లోన్స్ ఇస్తారా? బిల్డర్ అనే కాన్సెప్ట్ చెప్పగానే బిల్డర్ క్యాన్ టేకప్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, అలాగే కన్స్ట్రక్షన్లో అపార్ట్మెంటు విల్లాస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓపెన్ ప్లాట్స్, వెంచర్స్ కూడా ఉంటాయి. సో వెంచర్స్ కూడా మనము హెచ్ఎండిఏ పరిధిలో డిటిసిపి లేఅవుట్లో కూడా మనము ఓపెన్ ప్లాట్స్కి కూడా మనం ఫండింగ్ ఇప్పిస్తాం. ఓకే. సో ఫార్మ్ ల్యాండ్స్ అండ్ అగ్రి ల్యాండ్స్కి వస్తే ఫార్మ్ ల్యాండ్స్కి వచ్చేసరికి కొన్ని రిసార్ట్స్ అని ఉంటాయి. రిసార్ట్స్ ఎలాంటప్పుడు ఫండింగ్ చేయొచ్చు. బట్ అగ్రికల్చర్ ల్యాండ్కి మనం ఫండింగ్ ఇవ్వలేము. అగ్రికల్చర్ ల్యాండ్కి ఓన్లీ అగ్రి లోన్స్ క్యాన్ ప్రొవైడ్ ఇట్. వీ కెనాట్ ప్రొవైడ్ ఎనీ లోన్స్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు కన్వర్షన్ చేసుకొని ప్రాజెక్ట్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే అప్పుడు చేయొచ్చు. కానీ అగ్రికల్చర్ స్టేటస్లో మనం ఫండింగ్ ఇవ్వలేము. ఇప్పుడు మీరు డిటిసిపి లేఅవుట్ అన్నారు కదా ఇందాక, అది ఎంత పర్సంటేజ్లో ఇస్తాం? ఒకవేళ ల్యాండ్ చేంజ్ అయిపోయింది, కన్వర్షన్ అయ్యింది అనుకుందాం, దాన్ని అంటే బ్యాంక్ కానీ లేకపోతే ఫండింగ్ కానీ జనరల్లీ ఎంత పర్సంటేజ్, అంటే 40, 50 అలా ఎంత పర్సంటేజ్ ఇస్తాం? ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. 30 to 40%. Generally, we have given one project approval through one of NBFC bank. We have given up to 50% on the unsold units. So project to project vary అవుతుందండి. అండ్ పర్టికులర్లీ ఈ ప్రాజెక్ట్తో పాటు బిల్డర్ క్రెడెన్షియల్స్ ఆల్సో మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఇఫ్ బిల్డర్ రోల్ చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే హీ హ్యాడ్ ఆల్రెడీ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంటే బిల్డర్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది అంటే బ్యాంక్ క్యాన్ టేక్ ఎ కాల్.
సో కొత్త బిల్డరు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు, ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నారంటే చాలా మటుకు ఏ బ్యాంక్ కూడా ఎన్బిఎఫ్సిస్ కూడా ముందు చూపు చూపించదు. సో వీ హ్యావ్ టు గో ఫర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అలాంటి కేసెస్కి. ఓకే. ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్నీ మన డిజి లోన్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. డిజి లోన్స్‌లో ఎలా ఉందంటే డిజి లోన్స్ ఎవ్రీ మంత్ వీఆర్ డూయింగ్ నియర్లీ అబౌట్ 3,000 to 3,200 crores డిస్బర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. సో ఈ మా బ్రాంచెస్ అక్రాస్ పాన్ ఇండియాలో ఉన్నాయి. దాదాపు 100-150 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఏదైతే బ్యాంక్స్ అసోసియేట్ అయ్యామో మా ప్యానెల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ వాటి ద్వారానే చేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ లోన్స్‌తో పాటు ఎంఎస్ఎంఈ లోన్స్ అని ఇంకొకటి ఇట్స్ వినిపిస్తుంది. వెరీ గుడ్ పాయింట్. ఎంఎస్ఎంఈ అనేది బికాస్ ఇట్ ఈస్ మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైనర్స్. ఈ కంపెనీస్లో సర్వీస్ ఇండస్ట్రీ ఉండొచ్చు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఆ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కావాల్సిన టర్మ్ లోనే కానీ, సిసి లిమిట్సే కానీ, ఓడి లిమిట్ కానీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇండస్ట్రీకి వర్క్ ఆర్డర్స్ వచ్చి అవి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వర్కింగ్ క్యాపిటల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అండ్ అదే కాకుండా స్ట్రెస్ అకౌంట్స్ కూడా ఫండింగ్ సర్వీసెస్ ఇస్తాము. స్ట్రెస్ అకౌంట్స్ అంటే ఏంటండి? జనరలీ స్ట్రెస్ అకౌంట్ అంటే ఏమవుతుందంటే ఒక లోన్ తీసుకున్న తర్వాత క్రమంగా ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. ఒక నెల ఈఎంఐ పే చేయలేదు, ఇంకో నెల పే చేశాడంటే అది డిలే పేమెంట్స్ ఉంటారు. అదే 3 నెలలు కన్సిక్యూటివ్గా పే చేయనప్పుడు ఆ అకౌంట్ ఎన్పిఏ స్టేటస్కి వెళ్ళిపోతుంది, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద. ఒకసారి లోన్ అకౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద వెళ్ళిపోయిందంటే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఫండింగ్ ఇవ్వదు. సో అలాంటి కేసెస్ కూడా మనం చేస్తామంటే ఏ విధంగా అంటే ఫస్ట్ మనం రెగ్యులరైజ్ చేసి, అంటే ఆ ఎన్పిఏ స్టేటస్ నుంచి బయటకు తెచ్చి అకౌంట్ రెగ్యులరైజ్ చేసి మనకున్న టైఅప్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్తోని దాన్ని టేక్ ఓవర్ చేసి ఫండింగ్ ఇస్తామండి. సో జనరల్గా స్ట్రెస్ అకౌంట్ అనేసరికి ఎలా ఉంటుందంటే మనం వెంటిలేటర్లో పేషెంట్ ఎలా ఉంటాడో, ఐసీయూలో ఎలా ఉంటాడో అలాంటి కేసెస్ అనమాట. చాలా క్రిటికల్ కేసెస్ ఇవి. వీటిని నార్మల్ కేసుని మనం కంపేర్ చేయలేము. సో దీంట్లో టైం ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో కస్టమర్ హ్యాస్ టు సపోర్ట్. కస్టమర్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ కస్టమర్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మనం దీన్ని నార్మల్ రెగ్యులరైజ్ చేసి ఫండింగ్ ఇప్పించవచ్చండి. ఓకే. థ్యాంక్స్ వెంకట్ సాయి గారు ఫర్ ద Thank you very వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చూస్తున్నారు కదా, ఇది ఇవాళ మనం ప్రాజెక్ట్ ఫండింగ్ గురించి తెలుసుకునే ఇన్ఫర్మేషన్. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.